ॐ सहनाववतु सहनौ पुनत्तु सह वीर्यं करवावहै तेजस्विनामधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ఓం శ్రీ ధన్వంతరి నమః. హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు ట్యూస్డే, నేను మీకు కొన్ని ఎక్సర్సైజెస్ అనేది మళ్ళీ ఈరోజు నేర్పుతున్నాను. సో లెట్స్ స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా 2 times నేను పోస్ట్ చేశాను అండ్ 2 weeks నేను పోస్ట్ చేశాను. సో అదంతా మీరు ప్రాక్టీస్ చేశారనుకుంటున్నాను. అదంతా ప్రాక్టీస్ చేస్తే మీరు ఫ్లెక్సిబుల్గా రెడీ అవుతున్నారు, అలాగే మీకు వెయిట్ లాస్ అనేది కూడా అవుతుంది, అలాగే మీకు మంచి షేప్ కూడా వస్తుంది అని అనుకుంటున్నాను. సో ఈరోజు మనం ఇంకా కొన్ని ఎక్సర్సైజెస్ అనేది 10 minutes వరకు మనం నేర్చుకుందాం. సో దీన్ని అడిషనల్గా మీరు రోజు ఎక్సర్సైజ్ చేసే దాంట్లో యాడ్ చేస్తూ వెళ్ళండి. సో ఈ 1 month మనము మంచిగా ఎక్సర్సైజ్ చేసుకుంటే నెక్స్ట్ మనం ఇంకా ఆసనాలకు వెళ్ళవచ్చు. సో ఇది స్టాండింగ్ ఎక్సర్సైజెస్ అంటే రోజుతో నేను స్టాప్ చేస్తాను. రేపు నుంచి సిట్టింగ్ ఎక్సర్సైజెస్ అలాగే సూపర్ పొజిషన్ ఎక్సర్సైజెస్ అనేది నేను మీకు స్టార్ట్ చేస్తాను. ఈరోజు మాత్రం స్టాండింగ్ ఎక్సర్సైజెస్ ఇదే లాస్ట్ అన్నమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనం లెగ్ రైజ్ అనేది చేయాలి. సో అంటే కిక్ స్టార్ట్. సో కిక్ స్టార్ట్ ఎలా మనం చేస్తాం, ఇలా కదా కిక్ స్టార్ట్ చేస్తాం కదా. సో మనం ఎవరికైనా కిక్ ఇవ్వాలంటే ఎలా ఇస్తాం? సో ఇలా కిక్ ఇస్తాం కదా. సో ఇలాగే మనం 20 rounds అనేది చేసుకోవాలి. లెట్స్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 and 20. సో లెఫ్ట్ లెగ్ 20 kicks ఇచ్చేసాం, అలాగే రైట్ లెగ్ కూడా మనం 20 kicks అనేది చేసుకోవాలి. సో నేను ఒక్కొక్కటే చూపిస్తాను ఎందుకంటే చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి కాబట్టి. సో నెక్స్ట్ అయితే మనం స్క్వాటింగ్ పొజిషన్లో ఉంటూ మనం సైడ్కి అనేది కిక్ చేస్తూ వెళ్ళాలి. సో స్టార్ట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, చూసారు కదా. లెఫ్ట్ కూడా మీరు 10 times చేసుకోవాలి, అలాగే ఆల్టర్నేటివ్ కూడా మీరు చేసుకోవచ్చు. ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. 1. సో ఇది మనం 2 times స్లోగా జంప్ చేయాలి, 3rd time కొంచెం హైగా జంప్ చేయాలి. సో నేను సైడ్ తిరిగి మీకు డెమోన్స్ట్రేట్ చేస్తాను, మీరు కూడా చేసుకోవచ్చు. 1 2 3 4 5 6 7. సో చూసారు కదా. సో ఇలాగే మనం 20 to 30 rounds అనేది మనం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎక్సర్సైజెస్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ఎక్సర్సైజెస్ మనం కొంచెం కిందికి వంగాలి అండ్ వెనక్కి ఇలా కాళ్ళు మడవాలి. సో కిందికి వంగాలి, వెనక్కి కాళ్ళు మడవాలి, వెనక్కి కాళ్ళు మడవాలి. ఓకే, సో ఇలా మనం 20 counts అనేది చేసుకోవచ్చు. సో నేను మీకు 10 counts అనేది ఇప్పుడు నేను చూపిస్తాను, మీరు ఇంట్లో 20 to 30 counts అనేది మీరు చేసుకోవాలి. ఓకే, లెట్స్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. సో చూసారు కదా. సో ఇలాగ మనం 20 to 30 counts అనేది మనం చేసుకుంటే సో మనకి థైకి మంచి మసాజ్ దొరుకుతుంది, అలాగే మన హిప్ ఓపెనింగ్ అనేది అవుతుంటుందండి. సో మనం ఇది చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్
సైడ్ నుంచి చూపిస్తాను. సో మనం ఇలాగా షోల్డర్స్ లెవెల్లో తీసుకోవాలి. అండ్ ఇక్కడికి మన దీనికి టచ్ చేయడానికి ట్రై చేయాలి. మీకు ఎవరికైనా ఫస్ట్ అవ్వకపోతే మీకు ఎంత టచ్ అవుతుంది, ఇక్కడ దాకా టచ్ అవుతుందా, ఓకే, ఇక్కడ దాకా ఓకే, మీకు ఎంత టచ్ అవుతే అంతవరకు పెట్టుకొని 20 to 30 కౌంట్స్ దాకా మీరు చేసుకోవాలి. సో నేను ఇప్పుడు 10 కౌంట్స్ చేస్తాను, చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. సో చూసారు కదా ఫ్రెండ్స్. సో ఇలాగే మనం 30 కౌంట్స్ 20 to 30 కౌంట్స్ చేసుకున్నట్టయితే మనకి నీ అనేది మంచి ఫ్లెక్స్ అవుతుంది, అలాగే హిప్ అనేది కూడా మంచిగా ఫ్లెక్స్ అవుతుంది. సో ఇక్కడ ఫ్యాట్ ఉన్నదంతా కొంచెం కరిగే ఛాన్సెస్ ఉంది. సో మనం చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని కాన్స్టెంట్ ఎక్సర్సైజెస్ అనేది మనం చూద్దాం. సో ఓకే, ఫస్ట్ 1 మీటర్ అపార్ట్ తీసుకోవాలి, 1 మీటర్ అపార్ట్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఒక ఫీట్ అనేది మనం సైడ్కి తిప్పుకున్నాం. సో ఈ ఫీట్ అనేది నేను సైడ్కి తిప్పుకున్నాను. అండ్ నీస్ మాత్రం ఫ్లెక్స్ చేయకూడదు. సో మనం నీస్ ఫ్లెక్స్ చేయకుండా ఈ సైడ్ తిప్పుకున్నాం కదా. అండ్ 1 మీటర్ అపార్ట్ ఉండాలి. ఓకే, వంగాలి. సో ఇదైతే స్ట్రైట్గా ఉండాలి. అండ్ మనం టిప్ ఆఫ్ ద ఫింగర్ని చూడడానికి ట్రై చేయాలండి. సో ఇలాగే మనం కాన్స్టెంట్గా మెయింటైన్ చేసుకున్నట్టయితే మనకి మంచిగా హిప్ అనేది స్ట్రెచ్ అవుతుంది వన్ సైడ్. అబ్డామినల్ మజిల్స్ అనేది స్ట్రెచ్ అవుతాయి. అగైన్ కమ్ స్ట్రైట్, మనం ఇది స్ట్రైట్గా పెట్టాలి. అండ్ దీన్ని ఈ ఫీట్ని సైడ్ తీసుకోవాలి. అగైన్ ఇది సైడ్ వంగాలి. ఫింగర్ టిప్కి పాయింట్ అవుట్ చేసుకోవాలి. మనం ఇది చేసుకున్నట్టయితే మంచి అబ్డామినల్ మజిల్స్ అనేది స్ట్రెచ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ రైట్, ఒకటి బెండ్ చేయాలి, 2 స్ట్రైట్గా తీసుకురావాలి ఫీట్. అండ్ 1 సైడ్ బెండ్ చేయాలి, సైడ్కి రావాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ 1 మీటర్ అపార్ట్ నెక్స్ట్ ఎక్సర్సైజెస్ ఇది. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ తీసుకొని, సో ఇది అట్లీస్ట్ మీరు ఒక 5 times మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ప్రతి ఒక్క రౌండ్కి మీకు చాలా చాలా ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుందండి. సో 1 మీటర్ అపార్ట్ తీసుకున్నారు. సో 1 సైడ్ ఫీట్ 1 సైడ్కి టర్న్ చేశారు. అండ్ మీరు ఇది 90 degree వచ్చేటట్టు చూసుకోవాలి స్ట్రైట్గా. అండ్ ఇది స్ట్రైట్గా ఉండాలి. ఓకే, సో ఫ్రీగా వదిలేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. సో పైకి రండి స్ట్రైట్. అండ్ ఇది కూడా ఒక సైడ్కి తీసుకోండి అండ్ బెండ్ అవ్వండి. 1 2 3 4 5 6 7 8 9 10. స్ట్రైట్గా రండి. సో ఒక లెగ్ని ఫ్లెక్స్ చేయండి, మళ్ళీ స్ట్రైట్. సో ఇలాగ మనం ఒక 5 కౌంట్స్ అనేది చేసుకుంటే మనకి దీంట్లో మెయిన్ అనేది హిప్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ అవుతుంది. అలాగే మనకి సైడ్లో కొంచెం ఫ్యాట్ అనేది డిపాజిట్ అవుతుంది కదా, దీన్ని కరిగించడానికి ఇది బెస్ట్ ఎక్సర్సైజెస్ అండి. నెక్స్ట్ అగైన్ 1 feet అపార్ట్. సో దీన్ని కరిగించడానికి ఇది కూడా మంచి బెస్ట్ ఎక్సర్సైజెస్, మీరు చూసి ప్రాక్టీస్ చేయొచ్చు. ఒక సైడ్కి ఫీట్ టర్న్ చేశాను అండ్ వంగాను, ఇలాగా సపోర్ట్ తీసుకున్నాను. అండ్ ఇది మాత్రం నీ స్ట్రైట్గా ఉంది, ఇవ్వలేదు. సో స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 and 10. స్ట్రైట్ రండి, ఈ ఫీట్ని టర్న్ చేయండి, వంగండి అండ్ స్టార్ట్. 1 2 3 4 5 6 7
ఫ్లెక్స్ చేయండి, స్ట్రైట్గా తీసుకోండి. ఓకే, చూసారు కదా. సో దీనివల్ల చాలా హెల్ప్ అవుతుంది. ఒక 20 రౌండ్స్ 30 రౌండ్స్ మీరు చేసుకున్నట్టయితే మంచిగా మీకు ఇక్కడ ఫ్యాట్ అనేది ఈజీగా లాస్ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. సో ఇప్పుడు మరి ఇంకా కొంచెం కాన్స్టెంట్ ఎక్సర్సైజెస్ ఇది కూడా, కానీ హిప్ ఓపెనింగ్ ఎక్సర్సైజెస్ అని కూడా అంటారు దీన్ని కొంచెం నేను ఇప్పుడు చూపిస్తాను. అండ్ హిప్ జాయింట్ అరౌండ్ ఉన్న వేస్ట్ ఫ్యాట్ అంతా మీకు ఈజీగా లూజ్ అయ్యే ఎక్సర్సైజెస్ అండి ఇది. మీరు ఎవరికైనా వేస్ట్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటే మీరు ఇది ప్రాక్టీస్ చేసుకుంటే మీకు మంచిగా ఒక ఎక్సర్సైజెస్ అనేది దొరుకుతుంది అండ్ ఫ్యాట్ అనేది కూడా లాస్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ నీ అనేది గ్రౌండ్కి ఉండాలి, అలాగే టోస్ యాక్టివ్గా ఉండాలి. చూసారు కదా, ఇది రైట్ లెగ్ అనేది 90 డిగ్రీలో ఉండాలి. సో ఇప్పుడు మనకి కొంచెం ముందుకు వెళ్ళాలి ఇలా. చూసారు కదా, అంతే 90 డిగ్రీ ముందుకి. సో స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. సో చూసారు కదా. సో ఇలా మనం ఆల్టర్నేటివ్గా చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో లేకపోతే ఇంకా మీకు మంచిగా స్ట్రెచ్ అవ్వాలనుకుంటే మీరు స్ట్రైట్గా ఇలా ఉంచండి, అలాగే టోస్ అంతా యాక్టివ్ పెట్టి సో ఇలా కూడా మనం చేసుకోవచ్చండి. మంచిగా హిప్ అనేది మంచిగా ఓపెన్ అవుతుంది, చాలా మంచిగా ఉంటుంది. ఓకే, ఇలా కూడా మనం చేసుకోవచ్చు అండ్ ఇది చాలా యూస్ఫుల్ అండి హిప్ ఓపెనింగ్కి. సో ఫ్రెండ్స్, చూసారు కదా అండ్ ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకుంటున్నాను. సో ఈ ఎక్సర్సైజెస్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే చాలు, మీకు ఈజీగా ఫ్లెక్స్ అనేది అవుతుందండి. సో ఇప్పుడు నెక్స్ట్ వీక్ నుంచి సిట్టింగ్ ఎక్సర్సైజెస్కి వెళ్ళిపోదాం. సో అప్పటిదాకా అందరికీ ధన్యవాదాలండి. మీరు ప్రాక్టీస్ చేస్తారని అనుకుంటున్నాను. నమస్కారం.